హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ యొక్క ఎల్పిటి ఎలా ఉంటుంది అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఈ వీడియో వచ్చేసి మా సీనియర్ ఒక అన్న ఉన్నాడు, ఆర్ఆర్బీ క్లర్క్గా చేస్తున్నాడు. సో ఆ అన్నని ఇన్పుట్స్ అడిగి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ ఫస్ట్ మనకి ఇది ఐబీపీఎస్ క్లర్క్ ఆర్ ఎస్బీఐ క్లర్క్తో కంపేర్ చేస్తే ఆర్ఆర్బీ పీఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ ఏ వే బెటర్ దాన్ దోస్ టూ. ఓకే, వై? బికాస్ దాంట్లో ఏంటంటే అదొక సపరేట్ టెస్ట్ ఎస్బీఐలో, అండ్ ఇంకొకటేమో దానికి ఫెయిల్ అయితే, అంటే చెప్పారు కదా, ఫెయిల్ అయితే కనుక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వరు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇందులో అలా కాదు. ఓకే, ఇందులో కొంచెం డిఫర్ ఉంది. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ 8th క్లాస్ వరకు చదువున్నా సరిపోద్ది, అంటే 8th క్లాస్ కన్నా ఎక్కువ ఉంటాయి. అందులో ఏంటంటే 10th క్లాస్ మినిమం ఇస్తాడు, ఇందులో 8th క్లాస్ వరకు చదివితే సరిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఈ సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్. ఇది నోటిఫికేషన్లోనే ఉంది. ఓకే, మీరు సరిగ్గా చూస్తే నోటిఫికేషన్లో ఉంటుంది. ఇది 15th పేజ్ నెంబర్ దగ్గర ఉంటుంది ఇది. ఓకే, వేర్ ద క్యాండిడేట్ డస్ నాట్ మీట్ ద aforesaid రిక్వైర్మెంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ ఇన్ ద సెన్స్ ఐ థింక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో చేస్తారంట. బట్ ఆ అన్న అంటే మా సీనియర్ అన్న చెప్పిన దాని ప్రకారం అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో చేయలేదు. ఓకే, హీ విల్ బీ గివెన్ ఎ టైమ్ ఆఫ్ 6 months. ఓకే, 6 months టైమ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ టు ఎక్వైర్ ద ప్రొఫిషియన్సీ. ఓకే, సో ఇక్కడ క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు. ఓకే, ఫస్ట్ 6 months టైం ఇచ్చి 6 months టైం ఇస్తారు అని చెప్తున్నాడు. సో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాడు ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకవేళ మీరు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ టైంలో మీకు ఎల్పిటి జరిగింది అంటే దెన్ ఫస్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసేసుకుంటారు, ఏ ఇబ్బంది ఉండదు. ఒక 6 months తర్వాత వాళ్ళు ఎల్పిటి కండక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, మీ ప్రొబేషన్ పీరియడ్ టైం ఉంటుంది కదా, దానికన్నా ముందే ప్రొబేషన్ పీరియడ్ నాకు తెలిసి 1 year దీనికి ఆర్ఆర్బీ క్లర్క్కి. ఆ 1 year లోపల వాళ్ళు ఒకసారి ఎల్పిటి పెట్టుకుంటారు. ఈ ఎల్పిటి ఏంటంటే వన్స్ మీరు ఎంప్లాయ్ అయ్యారు అంటే, శాలరీ తీసుకుంటున్నారు అంటే ఇంకా ఎనఫ్ అయిపోయినట్టే ఇక. ఓకే, మీరు జాయిన్ అవుతే ఇంకా అక్కడితో క్లోజ్. ఇక ఎల్పిటీలు ఇవన్నీ ఉండవు, ఫెయిల్ చేయటము. ఎందుకంటే ఎల్పిటి అయిన తర్వాత మొత్తం మేనేజర్ చేతిలో ఉంటుందంట. ఓకే, సో మన మేనేజర్ ఏదైతే చెప్తాడో అదే. సో మనం కనుక కొంచెం జాగ్రత్తగా అంటే మన బిహేవియర్ అది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే అక్కడ వరకు సరిపోద్ది. ఓకే, దిస్ పీరియడ్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై ద బోర్డ్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రూల్స్ అండ్ ప్రొవైడెడ్ దట్ సచ్ ఎక్స్టెన్షన్ షుడ్ నాట్ బి బియాండ్ ద ప్రొబేషన్ పీరియడ్. ఇక నేను చెప్పాను కదా, ప్రొబేషన్ పీరియడ్ 1 year ఉంటుంది. ఈ 1 year అంటే 6 months తర్వాత అయినా పెట్టవచ్చు, బట్ 1 year లోపల ఉండొచ్చు. ఓకే, అది ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాడు అంతే. బట్ అలా అని ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఇది ఈజీగా ఉంటుంది అంటే కన్ఫర్మ్ అనేది అయితే చెప్పలేము. బట్ వన్ థింగ్ మనం వీ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ వీ హ్యావ్ టు సర్వైవ్ దేర్. ఓకే, అంటే మనం అక్కడికి వెళ్ళాక ఇట్లానే ఆలోచించాలి. చూడండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక డెఫినెట్లీ నువ్వు కన్నడ మాట్లాడాల్సిందే. ఓకే, ఎందుకంటే ఆర్ఆర్బీస్. ఓకే, మనం రూరల్ ఏరియాకి వెళ్ళేది, సో కన్నడ నేర్చుకోవాల్సిందే. ఓకే, తప్పనిసరి అనమాట అది. సో మన సర్వైవల్ కోసమైనా మనం నేర్చుకోవటం ఇట్ ఈజ్ అ బెటర్ థింగ్, రైట్? సో అట్లా మనం కొంచెం అట్లా ఆలోచిస్తే మనం నేర్చుకోవడమే బెటర్. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఏదో టైం ఇస్తారు అప్పుడు నేర్చుకుంటాము అనే దానికన్నా కూడా మనకి ఇంకా టైం ఉంది కాబట్టి, ఓకే, అట్లీస్ట్ 1 month టైం అన్నా ఉంది కదా. ఆర్ఆర్బీ క్లర్క్, ఆర్ఆర్బీ పీఓ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వలేదు, రేపు April 1st weekలో అవుతుంది. ఓకే, అట్లా ఆలోచించినా కూడా మనకి టైం ఉంది, కొంచెం ప్రిపేర్ అవుతాం, మనకే మంచిది. ఓకే, వాళ్ళు టైం ఇస్తారు కదా, మనం అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు అనేది. ఓకే, అట్లా ఆలోచించకుండా టైం ఉంది, ఓకే, ప్రిపేర్ అవ్వటం మంచిది. అండ్ ఓకే, అండ్ మీరు అంటే దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. అండ్ ఇక్కడ చిన్న విషయం ఒకటి చెప్పాలి. మీరు అడిగిన కామెంట్స్ చేశారు, నేను టెలిగ్రామ్లో పెట్టా కదా, ఒక్కొక్క వీడియో డెఫినెట్లీ నేను చేస్తాను. ఓకే, కొంచెం టైం పట్టిద్ది. ఈరోజు మ్యాక్సిమం 2-3 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.